హాయ్. గ్రూప్ 1 రాసిన నిరుద్యోగులు వారి రిజల్ట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ దరిద్రుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ఒక్కో ఉద్యోగం గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్ల నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారు. డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలను చూసిండ్రు కదా, 3 కోట్లు 4 కోట్లకు డిప్యూటీ కలెక్టర్ లాంటి ఉద్యోగాలు అమ్ముకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అబండాలేస్తున్నాడు. అరే దరిద్రుడా, 10 ఏళ్ల కాలం ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగుల చావులకు కారణమైన మీరారా మాట్లాడేది? ఈరోజు ఎంతో చదివి కష్టపడి ఏండ్ల తరబడి హైదరాబాద్ లో అశోక్ నగర్ లో దిల్సుఖ్ నగర్ లో కోచింగులు తీసుకొని ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాలు సాధిస్తే బడుగు బలహీన వర్గాల బిడ్డలు 3 కోట్లు 4 కోట్ల రూపాయలు చెల్లించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్ముకుంటే వాళ్ళు కొనుక్కొని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారని మాట్లాడడానికి నోరా? అది మోరిరా? చదువుకున్న బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలేను, వాళ్ళు చెప్పుతో కొడతారు నువ్వు వాళ్ళ ముందరికి వెళ్తే. దరిద్రుడా, ఈ రోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. 30,000 కూడా చూసుకోలేని, కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము. 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? 3 కోట్లు అంటున్నారు. 3 కోట్లు కాదు, 30 లక్షలు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి. 3 కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు, జాబ్ వచ్చింది అంటే అది ఎంత తలదించుకోలేని పరిస్థితి, రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది. మేము కూలి నాలి చేసుకుని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికి. కానీ 3 కోట్లు ఇచ్చినంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేదు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్? మేము మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లే చదివించినాం సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి? 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు, కూలి నాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎందరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు. ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. 3 కోట్లు అంటున్నారు, చీటింగ్ అంటున్నారు. దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్. మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు, ర్యాంక్ సాధించారని. వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది, వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది. సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు. నిజంగా చాలా బాధగా ఉందండి. నిజంగా సమాజంలో కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము అందరికి చెప్పుకున్నాం మా బాబుకి గ్రూప్ 1 వచ్చింది, సెలెక్ట్ అయినాడు. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు, ఏంటి మీ బాబు మీరు లంచం ఇచ్చారా? ఆ బిడ్డల్ని చదివించిన వాళ్ళ ఉసురు నీకు తలగదా? ఇడియట్. మాట్లాడేటప్పుడు డ్రగ్స్ తీసుకోకుండా సోయిలో ఉండి మాట్లాడాలి. ఏదన్నా మాట్లాడితే మీరు ఎట్లాగో ఉద్యోగాలు ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఉద్యోగాలు ఇచ్చిండ్రు. వాళ్ళు చదువుకున్న వాళ్ళ పరిజ్ఞానంతో పరీక్షలు రాసి ఈరోజు ఉద్యోగాలు సంపాదిస్తే కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు ఉద్యోగాలు అని చెప్పి ఈ బడుగు బలహీన వర్గాల బిడ్డల్ని అవమానిస్తావా? ఇడియట్. 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న 562 మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి, ఎవరితోనైనా ఛాయ్నైనా తాగానా? మీకోసం కొట్లాడాను. డిసెంబర్ 3, 2023 నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను. ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని. కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని, ఏకాగ్రతతోని మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా. మీ భవిష్యత్తే మన భవిష్యత్తు, మన భవిష్యత్తే మన తెలంగాణ భవిష్యత్తు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే. అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు వేసినా, ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపికగా దిగమింగుకున్నాం. నీవు పోయి బాత్రూమ్ అమెరికాలో పోయి బాత్రూములు కడిగినట్లు కాదురా గ్రూప్ 1 ఉద్యోగాలు కొట్టడం అంటే. మరెవరికో తెలంగాణ ఉద్యమకారుడికి రావాల్సిన సీటును దొంగిలించి ఈరోజు పారాషూట్ వేసుకొని వచ్చి ఎమ్మెల్యే వై మంత్రి వై ఈరోజు లక్షల కోట్ల అక్రమ సంపదను సంపాదించినట్లు కాదురా గ్రూప్ 1 ఉద్యోగాలు కొట్టడం అంటే. ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. డ్రగ్స్ రావు. స్టూపిడ్, ఇడియట్.